హన్మకొండ జిల్లాలో ఒక కీచక ఏఎస్ఐ దారుణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏఎస్ఐ శ్రీకాంత్ కు 2025లో ఫేస్బుక్ ద్వారా ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత మహిళ నివసించే చోటు తెలుసుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. అత్యాచారంపై ఆమె సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే సుబేదారి ఏఎస్ఐ శ్రీకాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, మరి ఏఎస్ఐ శ్రీకాంత్ వ్యవహారం ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అర్చన గారు, యాక్చువల్లీ ఆ అమ్మాయిని 2025లో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. అయితే ఆమెతో చాటింగ్ చేస్తూ ఆమెని ట్రాప్ చేయడం జరిగిందని చెప్పి అయితే ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వాస్తవానికి పోలీసులు అందరినీ కూడా జాగృత పరిచి ఎవరు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఇలాంటి వాటికి తలొగ్గకుండా తమ జాగ్రత్తలతో బతకాలని చెప్పాల్సిన ఈ పోలీసులే ఈ ఏఎస్ఐ మాత్రం తన కోరికలు తీర్చుకునేందుకోసం ఆమెని ట్రాప్ చేశాడు అని చెప్తున్నారు. అయితే ఈ అమ్మాయి విషయానికి వస్తే తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేరు, మరణించారు. ఆమె ఒంటరిగా జీవిస్తుంది. ఆమెను ఒంటరిగా జీవిస్తున్న విషయం తెలుసుకొని కిరాయి ఇల్లు అని చెప్పి తెలుసుకొని వచ్చి ఒక్కసారి కాదు పలు మార్లు తనకు ఇష్టం లేకున్నా కూడా తనని రేప్ చేయడం, అది మళ్ళీ బెదిరించుకుంటూ వచ్చి వాడుకుంటుండడం అనేది జరిగింది. అయితే ఈ విషయం మరి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అనే విషయం ఆ కోణం లోపల మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆమె ఇష్టం లేకుండా ఈ ప్రమేయం జరిగి ఉంటే తను ఎందుకు పోలీసులకు స్టార్టింగ్ లోనే కంప్లైంట్ చేయలేదు? స్టార్టింగ్ లోనే కంప్లైంట్ చేసే తీరుంటే ఇవన్నీ జరగకపోదా? మరి ఆమె ఏమన్నా డిమాండ్స్ చేసిందా? ఎందుకు ఇవాళ ఈ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది? ఇవన్నీ కూడా ఇప్పుడు సుబేదారి పోలీస్ స్టేషన్ పోలీసులు సిఐ రంజిత్ సమక్షం లోపల ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. మేమేం ఇప్పుడేం చెప్పలేము అని చెప్పేసి సిఐ రంజిత్ అంటున్న పరిస్థితి. మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు తప్పిదం ఉందా, తప్పిదం లేదా, తప్పిదం జరిగితే ఏ విధంగా జరిగింది, ఏ కోణంలో జరిగింది, ఆమె పరంగా జరిగిందా, ఈయన పరంగా జరిగిందా, అసలు వాస్తవమా కాదా అన్న విషయాలు కూడా తేల్చి చెప్తాం. కానీ ఇప్పటి వరకైతే ఆమె చేసిన కంప్లైంట్ కి మేము ఏఎస్ఐ శ్రీకాంత్ కి సంబంధించి ఇలాంటి ఆరోపణలు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చాయా, లేకపోతే ఇంకెలాంటి అవినీతి ఆరోపణలైనా ఆయన పైన ఉన్నాయా? ఇదే మొదటిది అనుకోవచ్చా నరేందర్? ఇప్పుడు అర్చన, ఈయన వచ్చేసి కరీంనగర్ సంబంధించి కరీంనగర్ కమిషనరేట్ పరిధి లోపల ఉండే ఏఎస్ఐనే, వరంగల్ కి సంబంధించి కాదు. కానీ వరంగల్ లో ఉన్న ఈ మహిళను ఏ విధంగా ట్రాప్ చేశాడు, ఏంది, మరి ఏ మాయమాటలు చెప్పాడు, ఏంది అనేది తెలీదు. ఇప్పటి వరకు కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ కమిషనరేట్ ప్రాంతంలో సమాచారాన్ని తెలుసుకుంటే ఇప్పటి వరకు అయితే ఈయన మీద కంప్లైంట్స్ ఏం లేవు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అనేది వాళ్ళు అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తున్న విషయం. ఇక్కడ వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్న సుబేదారి ఎస్హెచ్ఓ పోలీసులు పరిశీలిస్తున్న విషయం ఇక్కడ ఉంది. ఇప్పటివరకు అయితే ఎక్కడ కానీ కంప్లైంట్స్ అయితే లేవు. కానీ మరి ఎందుకు ఇలా జరిగింది, అసలు మరి తప్పిదం ఎవరిది అనేది మాత్రం తేల్చి చెప్పలేకపోతున్నారు. ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరేందర్.